అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు రామాపురం. ఆ ఊరిలో లక్ష్మి, శంకరయ్య అనే దంపతులు ఉండేవారు. వారికి కేశవ అనే కొడుకు ఉన్నాడు. ఊరిలో ఉన్న బడిలో కేశవ చదువు పూర్తి చేసుకుని పెద్ద చదువులకి పట్నం వెళ్ళి చదువుతాను అన్నాడు. ఏమయ్యా, ఇక్కడ మనవాడు చదువు అయిపోయింది కదా, మరి పట్నం వెళ్ళి చదువుకుంటాను అంటున్నాడు. మరి ఆడ కోరిక ఎందుకు కాదనాలి? ఆడు బాగా చదువుకుంటే రేపు పొద్దున మనల్ని సుఖపెడతాడు కదా, చదివిద్దాం. ఏమంటావు నువ్వు? పట్నం చదువులంటే మామూలు అనుకుంటున్నావేంటి నువ్వు? ఎంత ఖర్చు అవుద్దో తెలుసా? బోర్డు ఖర్చు అవుద్ది. మనలాంటి వాళ్ళు పట్నంలో చదివించగలరా? ఎలాగోలా కష్టపడి చదివిద్దామయ్యా. ఆడు కోరిక ఎందుకు కాదన్నావు? సరే అయితే ఆడు నెల కాలేజీలో సాయం చేసి వస్తాను. ఏమయ్యా, మన ఎడ్ల బండి ఏది కనిపించట్లేదు, ఎగరెట్టావు? మరి ఏం చేయనా, డబ్బులు సరిపోలేదు. బండి అమ్మేశాను. అందుకే అక్కడ మంచి హాస్టల్లో వేసాను. అక్కడే ఉండి చదువుకోవడానికి వీలు అవుద్దని. మరి ఎలాగయ్యా, ఇప్పుడు మరి బతుకుతారు ఎలాగా? కాస్త ఎక్కువ కష్టపడి కూలి చేస్తానే, మరి ఏం చేయను. నేను కూడా వస్తానయ్యా పనికి, ఇద్దరం కష్టపడదాం. ఓసే లక్ష్మి, ఇంకా లేగలేదంటే ఈ రోజు పనికి రావా? పూలేనే లక్ష్మి, ఈ రోజు కాస్త పడుకో. పని చేసి చేసి అలసిపోయినట్టున్నావు. నేను పట్టణంకి వెళ్ళి మన అబ్బాయికి డబ్బులు ఇచ్చి వస్తాను. ఎవరన్నా నువ్వు? ఎవరిని అడిగి లోపలికి వస్తున్నావా? నోడు బయటికి నాడు. ఇక్కడ పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళకూడదు. నోడు బయటికి నాడు. ఏమయ్యా, ఇక్కడ మా అబ్బాయికి ఆశ్వా చదువుతున్నాడు అయ్యా. ఒకసారి మా అబ్బాయిని పిలిపించండి అయ్యా. నేను మా అబ్బాయి కోసం వచ్చాను. ఆ కేశవా, ఈయనెవరో నీ కోసం వచ్చారంట. ఎవరైనా? ఇతను మా బాలేరు. రే, ఎందుకు వచ్చారా ఇక్కడికి? నడు బయటికి నాడు. ఏంటాదులేరా, ఎలా వచ్చావు? ఇంట్లో అందరూ బాగున్నారా? ఏంటి సంగతి? ఏం లేదు శంకరయ్య, అది మా అబ్బాయికి కాలేజీలో ప్రైజ్లు ఇస్తున్నారంట. నిన్ను చూసే కదా నేను చదివించింది. నువ్వు తప్పకుండా రావాలి. ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ రోజు మన కాలేజ్ టాపర్గా నిలిచిన ఆనంద్ని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అతను బాగా చదివి కాలేజ్ టాపర్గా నిలిచినందుకు ఆనంద్కి కంగ్రాచులేషన్స్. మరి నువ్వు నీ విజయాన్ని ఎవరికి డెడికేట్ చేస్తున్నావు? అందరికీ నమస్కారం. నా పేరు ఆనంద్. నేను నా విజయాన్ని మా నాన్నగారికి డెడికేట్ చేస్తున్నాను. మా నాన్న నన్ను ఎంతో కష్టపడి ఈ కాలేజీలో చదివించి నేను ఉన్నతమైన స్థాయికి ఎదగాలని కోరుకున్న ఏకైక వ్యక్తి మా నాన్నగారు. మా నాన్న ఒకసారి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నాన్న, ఇతను మా విజయ్ సార్. చాలా మంచి వ్యక్తి. నమస్తే సార్, మా పేరు ఆదినారాయణ. మా అబ్బాయి చదవడానికి ముఖ్య కారణం నేనే అనుకుంటున్నారు. కానీ ఆ ముఖ్య కారణం నా స్నేహితుడు శంకరయ్య అండి. అతను వాళ్ళ అబ్బాయిని మంచి కాలేజీలో వేసి బాగా చదివించారండి. దాన్ని చూసి నాకు తపన పెరిగి మా అబ్బాయిని కూడా చదివించాలని కోరిక పుట్టి మా అబ్బాయిని మంచి కాలేజీలో జాయిన్ చేసి చదివిస్తున్నానండి. దీనికి పూర్తి కారణం శంకరయ్య అండి. ఓసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇతనే. నమస్తే అండి, నా పేరు శంకరయ్య. మా అబ్బాయి పేరు కేశవ అండి. మా అబ్బాయి చాలా మంచోడు, బాగా చదువుకుంటాడు. మా అబ్బాయి ఎప్పుడు అంటూ ఉంటాడండి, నేను బాగా చదువుకుని మిమ్మల్ని సుఖపడతానని. మా అబ్బాయి నా కష్టాన్ని అర్థం చేసుకుని ఎప్పుడు బాధ పెట్టలేదండి. మంచిగా చదువుకునేవాడు. సరేనండి, ఆనంద్కి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలండి. మీరు వెళ్ళి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. నన్ను క్షమించండి నాన్న, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. ఏంటి బాబు ఇది? తల్లిదండ్రులు పిల్లలు ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. దయచేసి ఎప్పుడు తల్లిదండ్రులను బాధ పెట్టాలని చూడకు.